ప్రతి బిడ్డను ప్రభువా మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా వినుచున్న దేవ ప్రతి బిడ్డలను ప్రభువా వాక్యం ద్వారా మీరే మాట్లాడి ప్రభువా మీరే మహిమ పొందుకున్నామని ఈ యొక్క వాక్య కూడిక అంతట్లో ప్రార్థన అంతట్లో మీరే తోడుగా ఉండి సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామున మీ అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. బాగున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇక్కడ మనము ఈరోజు ఆదికాండము 39వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక స్త్రీని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండం 39వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరు అంటే మనకు పోతీఫర్ గారి భార్య. పోతీఫర్ చాలా మంచోడు, కానీ పోతీఫర్ భార్య మాత్రం అంత మంచిది కాదు. అప్పటి వరకు అందరూ పోతీఫర్ భార్య కూడా మంచిదే అని అనుకుని ఉంటారు కదా. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె గుణం అనేది సంఘటనల ద్వారా, పరిస్థితుల ద్వారా, పరిసరాల ద్వారా ఆమె యొక్క గుణం అనేది బయటపడింది అనమాట. అయితే చూడండి, ఇక్కడ మనం ఒక వచనాన్ని చదువుదాం. ఈరోజు మనం పోతీఫర్ భార్య గురించి మనం చదువుకోబోతున్నాం. ఇక్కడ ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. చాలండి. ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క వచనాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ యోసేపు గురించి రాయబడింది. ముందుగా మనం పోతీఫర్ గురించి విందాం. పోతీఫర్ ఎవరు అంటే అతను ఒక ఐగుప్తియుడు అనమాట. ఐగుప్తు దేశానికి చెందినటువంటి వ్యక్తి, ఐగుప్తియుడు. పైగా ఇతను రాజుకి సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్ద అనమాట. వాళ్ళకి పెద్ద అంటే గార్డ్ అనమాట. ఇతను రాజ సంరక్షక. ఇక్కడ మనం మొదటి వర్షంలో చదవచ్చు. ఏమని ఉంటుందంటే, యోసేపు ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును ఏంటంట ఎంప్లాయ్, ఒక ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి, అంటే రాజుని సంరక్షించే సేన ఉంటుంది, దానికి ఉన్నటువంటి అధిపతులలో ఇతను కూడా ఒక అధిపతి. రాజ సంరక్షక సేనాధిపతియునైనా పోతీఫరును ఒక ఐగుప్త్యుడు అక్కడికి అతనిని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతని కొనెను. ఎవరిని కొన్నాడంట? ఆ రోజుల్లో మనుషుల్ని కొనేవాళ్ళని అర్థమవుతుంది మనకు. మనుషుల్ని కొనేవాళ్ళు అప్పట్లో. అయితే ఈ యోసేపుని ఈయన పోతీఫర్ అనే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మంచి పొజిషన్లో ఉన్న ఆయన ఈ యోసేపుని ఇష్మాయేలీయుల దగ్గర కొన్నాడు. కొన్న తర్వాత ఇతన్ని తన ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నాడు. కొన్న తర్వాత ఏం చేస్తాడు? ఊరికే కూర్చోబెడతారా? కాదు కదా, కొనేది ఎందుకు? పని చేయనీకే. అయితే పని చేయడానికి ఏమైందంటే ఇతన్ని కొన్నాడు. కొన్న తర్వాత ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు, ఆయా పనులు అప్పగించాడు. ఆయా పనులు చేస్తూ ఉన్నప్పుడు ఇతను ఏ ఏ పనులైతే చేస్తున్నాడో ఆయా పనులలో ఈ యొక్క పోతీఫర్ ఏం చూస్తున్నాడంటే అభివృద్ధిని చూస్తున్నాడు, మార్పుని చూస్తున్నాడు, మంచి మార్పుని చూస్తున్నాడు, డెవలప్మెంట్ని చూస్తున్నాడు, అభివృద్ధిని చూస్తున్నాడు. అయితే కొద్ది రోజులకి ఏమైందంటే దేవుడు ఇతనితో ఉన్నాడని పోతీఫర్కి అర్థమైపోయింది. ఒక మనిషి ఒక పని చేస్తున్నప్పుడు అది సక్సెస్గా జరిగింది అంటే ఏంటి? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు ఇంత ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నానంటే, విగ్రహారాధికులు ఏం నమ్ముతారంటే, ఎవరైతే మన ఇంట్లోకి వస్తారో మంచి జరిగింది అనుకో, దేవుడు వాళ్ళతో ఉన్నట్టు, వాళ్ళతోనే ప్రతి కార్యం జరిగిస్తారనమాట ఫస్ట్గా ఉంచి. అట్లాగా ఈ పోతీఫర్ కూడా ఒక విగ్రహారాధికుడు. వీళ్ళు సూర్యుడిని ఆరాధిస్తారు. కొందరు అంటుంటారు, ఏం అనుకోద్దండి, నేను కొంచెం స్ట్రైట్గా మాట్లాడతాను. కొందరు అంటూ ఉంటారు ఏంటంటే, ఎండదేవుడు, ఇంకటి నయ చంద్రుడిని కూడా దేవుడు అంటారా? ఏమో ఎండదేవుడు, వానదేవుడు అని అంటూ ఉంటారు.
అట్లాగా వీళ్ళు సూర్యుడిని ఆరాధించేవాళ్ళు అనమాట. వీళ్ళు గ్రహాలని ఆరాధించేవాళ్ళు. దేవుడు వాటిని మనకు రోజులు, సంవత్సరాలు ఏర్పాటు చేయడానికి, మనకు తెలియడం కోసం వాటిని ఏర్పాటు చేశాడు. వెలుగునివ్వడానికి సూర్యుడిని, రాత్రి కూడా వెలుగునివ్వడానికి చంద్రుని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. రోజులు, సమయాలు, గడియలు, నిమిషాలు అవి తెలవడం కోసం ఏర్పాటు చేశాడు. కానీ అవి దేవుళ్ళు కావు. మాట్లాడమనండి సూర్యుడిని ఒకసారి, మాట్లాడదు. రమ్మనండి వస్తుందా? రా. దాని పని ఏంది? అది తిరుగుతూ ఉంటుంది, అన్నీ వాటంతటా అవి తిరుక్కుంటే దాని చుట్టూ తిరుగుతుంటాయి, అంతే. కాబట్టి సూర్యుడు ఎప్పటికీ కూడా, దయచేసి నేను మీకు చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మీరు చాలామంది చదువుకున్న వాళ్ళు, ఒక గ్రహం ఎప్పటికీ దేవుడు కాలేదు. ఒక గ్రహం మనల్ని విడిపించలేదు. ఒక గ్రహం మాట్లాడలేదు. ఒక గ్రహం మన అవసరతలు తీర్చలేదు. అది. అయితే వీళ్ళు సూర్యుడిని ఆరాధించే వ్యక్తులు అన్నమాట. ఈ పొతిఫర్ యొక్క కుటుంబం అంటే ఏంటి మనకు అర్థమవుతుంది స్పష్టంగా. వాళ్ళు అన్యులు, వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు, వాళ్ళు విగ్రహారాధికులు. అయితే ఇటువంటి పొతిఫరు ఎప్పుడైతే యోసేపు తన ఇంట్లో అడుగు పెట్టాడో, ఏదైతే పని అప్పగిస్తుంటే ఆ పని అంతా సక్సెస్గా జరగడము, అభివృద్ధి, డెవలప్మెంట్ కనిపిస్తూ ఉందో, మంచి అభివృద్ధి, కోరుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువ ఏదైతే జరుగుతుందో ఇవన్నీ కూడా పొతిఫర్ బాగా గమనిస్తున్నాడు అనమాట. గమనించి ఇతన్ని ఏం చేశాడంటే, చివరికి అతని మీద చాలా ప్రేమ కలిగింది, చాలా నమ్మకం కలిగింది. అతనితో దేవుడు ఉన్నాడని భావించాడు. అతన్నే ఒక దేవుడిగా, దేవుని ఆశీర్వాదంగా, దేవుని వరంగా భావించి ఇంటి మీద అతన్ని అధికారిగా నియమించేసినాడు. ఒక భార్య మీద తప్ప అన్నింటి మీద అతనికి అర్హతలు ఇచ్చేసినాడు. అయితే యోసేపు చాలా పెద్ద బాధ్యత వహించాడు. ఏంటి అంటే, ఇంట్లో ప్రతి చిన్న విషయం నుంచి ప్రతి పెద్ద విషయాల వరకు అతని డెసిషన్సే జరిగేవి. అతనే నడిపించేవాడు, అతనే నిర్ణయాలు తీసుకునేవాడు. పొతిఫర్ ఏం చేసేవాడు అంటే, తినడం, పడుకోవడం తప్ప అసలు ఏం జరుగుతుంది, ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, ఏంటి, ఏముంది, ఏం లేదని ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకు? మొత్తం యోసేపు చేతిలో పెట్టాడు, తన భార్యను తప్ప. అయితే ఇక ఏం జరిగిందంటే, ఒక రోజున అనుకోకుండా పొతిఫర్ భార్య కన్ను యోసేపు మీద పడింది. చూడండి, యోసేపు మీద పడింది. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా, ఏంటి, అబ్బాయిలే అమ్మాయిల మీద కన్ను వేయడం అనేది చూస్తూ ఉంటాం. కానీ ఆ రోజుల్లోనే ఎట్లా ఉన్నారు స్త్రీలు అంటే, స్త్రీలే అబ్బాయిల మీద కన్ను వేసే వాళ్ళుగా ఉన్నారని మనకి ఒక సంఘటన బట్టి అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ మనం 6వ వచనం చదివినప్పుడు, అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తను ఆహారం తినడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి, ఏంటంట, కన్ను వేసిందంట. అంటే ఏంటి? రోజు చూస్తుంది. ఏం పనిపాట ఏముండదు కదా, డబ్బు ఉంది, పనోళ్ళు ఉన్నారు, తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది. కానీ ఆమెకి ఏ పని పాట లేదు. అందుకే ఏం చేసింది? అతని మీద కన్ను వేసింది. కన్ను వేసి రోజు అతన్ని గమనిస్తుంది. అతను ఏ టైంకి ఏ పని చేస్తున్నాడు, ఎంత పని చేస్తున్నాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఏంటి అనేది చూస్తుంది. పైగా ఆమె ఏం గుర్తించింది, ఏం గమనించింది అంటే, ఆమె చూసింది ఏంటి అంటే, అతడు రూపవంతుడై ఉండటం చూసింది, అతను సుందరుడై ఉండుట చూసింది. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య, అయితే అతను రూపవంతుడును సుందరుడు అంటే చాలా అందంగా ఉన్నాడు, చాలా ఏజ్లో ఉన్నాడు, మంచి ఏజ్ ఉంది, దగ్గర ఒక టీనేజ్ దాటి ఉంటుందేమో, ఒకవేళ టీనేజ్లో ఉండుంటాడేమో. అయితే అతని మీద కన్ను వేసింది. అతడు రూపవంతుడై ఉండుట చూసింది, సుందరుడై ఉండుట ఆమె చూసింది. ఆ తర్వాత ఆమె కన్ను వేసి ఏం చేసింది? ఒకరోజు వెళ్ళి మాట్లాడింది. ఏమని మాట్లాడింది? పిచ్చి మాటలు మాట్లాడింది. ఏంటా పిచ్చి మాటలు? తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, తన యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునో
లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించకుండా ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. ఏమంటున్నాడు? ఎంత ఎంత స్పష్టంగా చెప్తున్నాడు కదా. అంటే నేను నా దేవుని ఎట్లా మోసం చేయాలి, నేను పొతిఫర్ గారిని ఎట్లా మోసం చేయాలి అని అంటున్నాడు. నేను చెయ్యలేను ఒప్పక అని రాయబడింది చూడండి. అతని కాబట్టి నేను ఎట్లా చేయగలను ఇంత ఘోరమైన దుష్కార్యం, అంటే దుష్టుని పని ఇది. ఎవరి పని ఇది? దుష్టుని పని. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకొందును నా అని తన యజమానుని భార్యతో అన్నాడు. అంటే నేను ఎట్లా మోసం చేస్తాను, నా దేవుణ్ణి నేను ఎట్లా మోసం చేస్తాను అంటే అంత మంచి ఆఫర్. నిజానికి సహజంగా అది చాలా మంచి ఆఫర్, చాలా మంచి ఆఫర్. ఏంటి? తన యజమానుని చంపేసి దావీదు చేశాడు కదా. దావీదు ఏం చేసినాడు? ఉరియా భార్యని కావాలనుకున్నాడు. ఏం చేసినాడు? తన భర్తని చంపించేసినాడు. ఇతను కూడా చేసిండొచ్చు, కానీ ఎందుకు చేయలేదు? ఇతను దేవునికి భయపడువాడు, దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతను అంత ఘోరమైన దుష్కార్యం చేయలేదు. అయితే ఈమెతో చెప్తున్నాడు అనమాట, దేవునికి విరోధముగా ఏదైతే ఆఫర్ వచ్చిందో దాన్ని ఎట్లా ఎంచినాడు అతను? దేవునికి విరోధమైనది ఇది అని గుర్తించాడు. ఈ రోజున ఎంతమంది మనం గుర్తిస్తున్నామో ఏమో. ఏదైతే ఆఫర్ మన ముందుకు వచ్చిందో ఆ ఆఫర్ని చూసి ఆ యొక్క అవకాశాన్ని మనము ఇది దేవునికి విరోధమైనదా, ఇది దేవునికి అనుకూలమైనదా అని మనము ఎంతమంది ఆలోచన చేస్తున్నామో ఏమో. చూడండి, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా నేను ఎట్లు పాపము కట్టుకొందును అని అంటున్నాడు. అయితే ఒకరోజు వచ్చి ఆమె అడిగింది కాదంట. ఇంకా మనం కింద చదివితే ప్రతిరోజు అతనికి ఏం చేస్తుంది? దుష్కార్యం చేయమని ఆమె ప్రేరేపిస్తుంది. ప్రతిరోజు ఫస్ట్గా తను చేసిన తప్పేంటి? కన్ను వేయడం. ఆ తర్వాత ఏంటి ఆమె చేసిన తప్పు అంటే మాట్లాడడం. ఏం అవసరం అండి పరాయి వ్యక్తితో మాట్లాడడానికి? మనకి ఆ ముక్కు మొహందలోని వ్యక్తితో ఎంత ఇంట్లో పనివాడైనా కానీ మాట్లాడాల్సిన పని మనకి ఏంటి? మన హోదా, మన స్థితి తగ్గిపోదా? మనం వాళ్ళకి చీప్ అయిపోము? వాళ్ళు మన మాట వింటారా? వాళ్ళు మనల్ని గౌరవిస్తారా? చూడండి, మొదటి తప్పు వచ్చి ఆమె కన్ను వేసింది. రెండవ తప్పు అతనితో మాట్లాడింది. పోనీ మంచన్నా మాట్లాడిందా? కాదు, చెడు మాట్లాడింది. అందుకే మాట్లాడింది, అది తప్పు అని నేను అంటున్నాను. చెడు మాటలు ఆమె మాట్లాడింది. ఆ తర్వాత ఏం చేసింది? మళ్ళా దినము ఆమె ఏం చేసిందంట? అతన్ని అడుగుతుందంట. ప్రతిరోజు అతన్ని అడుగుతుంది. ఏమని అడుగుతుంది? తప్పు చేయమని అడుగుతుంది. అయితే దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. రోజు అతన్ని ఏం చేస్తుందంటే క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అతనితో ఫ్రెండ్షిప్ చేయాలని ట్రై చేస్తుంది. ఏం అవసరం అండి బాయ్స్తో ఫ్రెండ్షిప్ ఈమెకి? ఏం అవసరము? లేడీస్ ఉండరా? లేడీస్ ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు కదా. లేడీస్ ఉండరా? చూడండి, రోజు లేడీస్తో మాట్లాడవచ్చు కదా, లేడీస్తో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. లేదు, ఈమెలో ఏముంది? దుష్కార్యము, దుష్టుని కార్యం జరిగించాలని ఈమెలో ఉంది. పొతిఫర్ భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి ఇంత మంచి హోదాలో, ఫరో దగ్గర ఉండేటటువంటి హోదాలో తన భర్త ఉంటే దేవుడు అంత స్థాయిలో వారిని ఆశీర్వదిస్తే, కానీ ఈవిడ చూడండి ఏ విధంగా ఉంది. ఆ తర్వాత దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ ఆమెతో శయనించుటకైనను, చూడండి, ఒకటి శయనించుటకైనను నుండుటకైనను మాట విన్నవాడు కాడు. 3 పనులు ఆయన చేయట్లేదంట. 3 పనులు అతను చేయట్లేదు. ఏంటి? ఆమెతో మాట్లాడట్లేడు. ఆమె ఎంత మాట్లాడుతున్నా ఇతను మాట్లాడట్లేడంట. ఆమె ఎంత పాపం చేయమన్నా అతను పాపము చేయట్లేదంట. ఇంకోటి ఏమని రాయబడింది? ఆమెతో కనీసం ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా అతను ఒప్పుకోవట్లేదంట. ఆమెతో ఫ్రెండ్షిప్ చేయడానికి, ఆమెతో టైం పాస్ చేయడానికి కూడా అతను ఒప్పుకోవట్లేదంట. జస్ట్ ఊరికే మాట్లాడడానికి. కొందరు అంటుంటారు, ఏంటి అబ్బాయితో? ఏం లేదు, ఊరికే మాట్లాడాను అంటూ ఉంటారు. కనీసం మాట్లాడడానికి కూడా యోసేపు ఒప్పుకోలేదంట. చూడండి, అతను అంత ఏజ్లో తల్లి తండ్రి ఎవరు లేరు అతనితో. అమ్మివేయబడ్డాడు, ఒక దాసుడిగా ఉన్నాడు. పైగా పొతిఫర్ ఇంట్లో అన్నిటి మీద రైట్స్ అతనికి ఉన్నాయి. అతని మీద ఇంకా హెడ్ ఎవరూ లేరు. ఇంకా
పోతీఫర్ కూడా ఏం పట్టించుకోవట్లేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి, అటువంటి స్థాయిలో ఉన్నటువంటి యోసేపు చూడండి, కనీసం ఊరికే టైంపాస్గా మాట్లాడని కూడా మాట్లాడట్లేదంట. ఆమె చెప్పిన పాపం అతను చెయ్యట్లేదంట. ఇంకొకటి ఏం కనపడుతుందంటే ఆమె మాట అసలు వినట్లేదంట. రాయబడి ఉంది కదా, మాటలాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను నుండుటకైనను మాట విన్నవాడు కాడు. ఈ 3 చేయట్లేదంట. మాట వినట్లేదంట, ఉండటానికి కూడా అంటే ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా అతను ఇష్టపడట్లేదంట. ఇంకొకటి అతను పాపం చేయడానికి కూడా ఈ ప్రతిరోజు అంటే దినము ఆమె ఒక్కరోజు వచ్చి అతన్ని సతాయించిన ఆమె కాదు, ఒక్కరోజు వచ్చి ఆమెకి దుష్టుని ఆలోచన చెప్పింది కాదు, ప్రతిరోజు ప్రతిరోజు ప్రతిరోజు. అయితే చివరికి ఏమైంది అంటే అతను బుద్ధి చెప్పినా కూడా ఆమె వినట్లేదు. బుద్ధి చెప్పినాడు, బుద్ధి చెప్పినా కూడా ఆమె వినట్లేదు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే మనం చదువుదాం. ఇక్కడ ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి, అంటే తన డ్యూటీస్ అన్నమాట, తన డ్యూటీ రోజు చేసి డ్యూటీస్ వరుసగా తను చేయాల్సిన డ్యూటీస్ ఉంటాయి కదా, ఆ డ్యూటీస్ పని మీద ఇంటి లోపలికి వెళ్ళాను. ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అంటే ఏంటి, ఇంట్లో పని చేసేవాళ్ళు, సర్వెంట్స్, పనివాళ్ళు, ఇంట్లో కూడా పని చేసేవాళ్ళు అక్కడ ఎవ్వరూ లేరు. అయితే ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతను తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు ఏం చేసింది, అబద్ధం ఆడింది. ఇక్కడ అబద్ధము ఆడింది. మొదటిగా ఏం చేసింది, అతన్ని చాలా ఫోర్స్ చేసింది. ఎవ్వరూ లేరు కదా, ఎవ్వరూ లేరు, చాలా ఫోర్స్ చేసింది. ఫోర్స్ చేసినా కూడా అతను ఒప్పుకోలేదు. అయితే అతను షర్ట్ పట్టుకుంది. ఇక్కడైనా లేడీస్ జెంట్స్ షర్ట్ పట్టుకుంటారండి, డ్రెస్ పట్టుకుంటారా? చూడండి ఆమె ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో. షర్ట్ పట్టుకుంటే కూడా అతను లొంగలేదంట, అది షర్ట్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడ ఎవరు లేరంట. ఎవరు లేకపోయినా ఏమే ఏం చేసింది, బయట ఉన్న వాళ్ళని పిలిచి మరీ అబద్ధం చెప్తుంది అతని మీద. అక్కడ ఎవరు లేరు, లేకపోయినా కూడా ఆమె ఏం చేస్తుంది, బయట ఉన్న వాళ్ళని పిలిచి మరీ అబద్ధము చెప్తుంది. ఏమని, అప్పుడు ఆమె తన వస్త్రం పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి ఏనడా పిలిచి, ఎవరన్నా ఇట్లాంటి విషయాలు చెప్తారా? చూడండి ఆమె ఏం చెప్తుంది, పిలిచి మరీ చెప్తుందంట. ఏమంటుంది, తన ఇంటి మనుషులను పిలిచి, చూడండి అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనించవలెనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని. మరి పెద్ద కేక వేసినప్పుడు రావాలి కదా ప్రజలు, పనోళ్ళు పెద్ద కేక వేస్తే ఖచ్చితంగా వస్తారు, పెద్ద సౌండ్ వచ్చినా వస్తారు. కానీ ఈమె పెద్ద కేక వేసిందంట. పెద్ద కేక వేసానని అబద్ధం చెప్తుంది. ఇంకోటి అతను ఈ విధంగా మిస్బిహేవ్ చేయబోయాడని అబద్ధము చెప్తుంది. ఎన్ని అబద్ధాలు చూడండి, ఒక నిర్దోషిని దోషిగా చూపించడానికి ఎన్ని అబద్ధాలు. కేక వేసిందంట, అతను మిస్బిహేవ్ చేయబోయాడంట, ఈమె మిస్బిహేవ్ చేసి తప్పించుకొని పోతూ ఉంటే చేయబోతూ ఉంటే నేను షర్టు పట్టుకున్నానంటే ఎన్ని అబద్ధాలు చెప్తుందో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, ఎన్ని అబద్ధాలు చెప్తుంది కదా. శయనించమని వీడు నా యొద్దకు రాగా, అది కూడా అబద్ధమే. శయనించడానికి వచ్చాడా? కాదు, డ్యూటీ మీద వచ్చాడు అతను. నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని, అది కూడా అబద్ధమే. ఆమె అసలు వేయలేదు, అసలు అతను వినలేదు, అది కూడా అబద్ధమే. ఎన్ని అబద్ధాలు. నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఎవరు కూడా వస్త్రాన్ని కావాలని ప్రూఫ్ ఎవరో విడిచిపెట్టారు, అతను ప్రూఫ్ విడిచిపెట్టి పారిపోయాడంట. ఇది కూడా అబద్ధమే. చూడండి అతను ఆమె ఫోర్స్ చేస్తుంటే ఆమె నుంచి పారిపోవడానికి వస్త్రాన్ని వదిలేశాడు. ఇంకా షర్ట్ పట్టుకుంటే ఇక్కడికి వెళ్తారు మనిషి, ఆ షర్ట్ చినిగిపోవాల్సిందే. కానీ అతను షర్ట్ విడిచిపెట్టి మరి పారిపోయాడు. అట్లాంటిది ఏమేమంటుంది, అతని షర్ట్ నా దగ్గర ఉంది, ఇదిగోండి ప్రూఫ్ అని అంటుంది. నేరం వేసిందే కాకుండా అబద్ధాలు చెప్పి, ఎన్ని అబద్ధాలు చెప్పిందే కాక అతని మీద నేరం కూడా వేస్తుంది ఆమె.
ఆ తర్వాత తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పాను. పనివారితో ఇన్ని అబద్ధాలు ఆమె చెప్పింది. తన యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రం తన దగ్గర ఉంచుకొని. ఎందుకు ఉంచుకుంది వస్త్రము? ఎందుకు ఉంచుకుందంటే యోసేపు గురించి బ్యాడ్గా పొతీఫర్కి చెప్తే నమ్మడు. ఎందుకు? పొతీఫర్కి బాగా తెలుసు యోసేపు ఎట్లా అంటాడో. పొతీఫర్కి బాగా తెలుసు యోసేపు ఎట్లా అంటాడో, అతని క్యారెక్టర్ ఏంటి, దేవుడు అతనికి తోడై ఉన్నాడో. అతను ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అంతా మంచిగా జరుగుతుంది, చాలా డెవలప్మెంట్ జరిగింది, చాలా బాగుంది, బిజినెస్లు అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది, హెల్తీగా ఉన్నాము, అంతా బాగుంది, అన్ని విధాలుగా మనశ్శాంతిగా ఉన్నాము అని ఇతని మీద ఎప్పుడైతే బ్యాడ్గా చెప్తారో అతను నమ్మడు అని తెలిసి ఈమె వస్త్రాన్ని పెట్టుకుంది. చూడండి, అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనేను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలను, అంటే ఇంకా భర్తతో కూడా అబద్ధాలు చెప్తుంది. పనోళ్ళతో ఎన్ని అబద్ధాలు చెప్పిందో భర్తతో కూడా అన్ని అబద్ధాలు ఆమె చెప్తుంది. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పాను. నీవు మన యొద్దకు తెచ్చిన హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను, అది కూడా అబద్ధమే. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపముతో మండిపడి, అనుమానం కలగలేదు, కోపం వచ్చింది. ఎందుకు? వస్త్రం కళ్ళ ముందు కనపడింది. ఒక నిర్దోషిని దోషి అని చెప్పడానికి ఏమంటారు, ఒక్క ప్రూఫ్ చాలు. అదే ఒక దోషిని నిర్దోషిగా చెప్పాలంటే ఎన్ని ప్రూఫ్సో కావాలి. చూడండి, ఇక్కడ ఒక్క ప్రూఫ్ కంటపడేసరికి అతనికి ఉన్నటువంటి మంచి పేరు అంతా ఒక్కసారిగా పొతీఫర్ దృష్టిలో నుంచి వెళ్ళిపోయింది. దేవుని ప్రియమైన ప్రజల, చివరికి అతను ఏం చేశాడంటే జైల్లో వేయించాడు అనమాట. చివరికి అతను ఏం చేశాడంటే తనని కొట్టలేదు, తనని తిట్టలేదు, జైల్లో వేయించేసినాడు. అతను కూడా అర్థమైపోయింది ఇక్కడే ఉంటే ఇతనికి ఇంకా నిందలు పడుతూ ఉంటాయని జైల్లో వేయించేసేసినాడు. కోపం వచ్చింది కానీ కొట్టలేదు, తిట్టలేదు, జైల్లో వేయించేసేసినాడు. ఎందుకు? యోసేపు ఎటువంటి వాడో పొతీఫర్కి బాగా తెలుసు. దేవుని ప్రియమైన ప్రజలారా, తన భార్యను తప్ప అన్నీ అప్పగించేసినాడంటే ఆలోచించండి ఎంత నమ్మకస్తుడో. దేవుని ప్రియమైన ప్రజలారా, ఒకవేళ మనము గనక పొతీఫర్ భార్యలాగా ఒకవేళ మనము ఉన్నట్లయితే దేవుడు కొన్ని మాటలు మనందరితో కూడా సెలవిస్తున్నాడు. ఒకవేళ మనం పొతీఫర్ భార్యలాగా అబద్ధాలాడుతూ దుష్కార్యం చేయడానికి మనము పరిగెడుతున్నట్లయితే, ఒకవేళ దుష్కార్యం చేయమని వేరే వాళ్ళని ప్రేరేపిస్తున్నట్లయితే దేవుడు కొన్ని మాటలను మనకి తెలియజేస్తున్నాడు. అవి మనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట రాయబడింది, మనం చదువుదాం. 7వ అధ్యాయం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అతిక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఏంటంట, ఒకవేళ పొతీఫర్ భార్యలాగా దుష్కార్యం చేయడానికి అబద్ధాలాడుతూ నిందలు వేస్తూ ఒక నిర్దోషిని దోషిగా చూపించినట్లయితే, ఒక అమాయకుడిని శిక్ష వేయించినట్లయితే ఏం జరుగుతుందంట? ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అతిక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్తా నేను అని అంటున్నాడు. ఒకవేళ మనం ఆ విధంగా చేస్తున్నట్లయితే, అమాయకుల మీద నిందలేస్తూ వాళ్ళకి శిక్షలు వేయిస్తున్నట్లయితే, ఒకవేళ దుష్టుని కార్యాలు మనం ఒకవేళ జరిగిస్తున్నట్లయితే, అబద్ధాల మీద అబద్ధాలు మనం చెబుతూ ఉన్నట్లయితే ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అతిక్రమం చేయు వల్ల నా యొద్ద నుండి పొండని నేను అంటాను అంటున్నాడు. ఇంకో మాట కూడా మనం చదువుదాం. ఇంకో మాట నిర్గమాకాండంలో రాయబడినటువంటి మాట మనం ఒకసారి చదువుదాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 32వ అధ్యాయము 33వ వచనాన్ని మనము చదువుదాం. అందుకు యెహోవా
ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. ఏమంటున్నాడు? దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. ఆయన ఎదుట ఈ పాపం జరిగింది. అతని మీద నిందలేసింది, అబద్ధాలు చెప్పింది, అతన్ని పాపం చేయమని ప్రోత్సహించింది. అయినా అతను ఆమెతో మాట్లాడడానికి కానీ, ఆమె మాటలు వినడానికి కానీ, ఆమెతో ఫ్రెండ్షిప్ చేయడానికి కానీ, పాపం చేయడానికి కానీ అతను ఒప్పలేదు. అయితే ఇటువంటి అతని మీద ఆమె ఇంతగా విరుచుకుపడింది. అంటే ఏంటి? కన్నేసింది, కుదరలేదు, జైలుకి పంపించింది. కన్నేసింది, కుదరలేదు, తర్వాత నిందేసింది. అర్థమవుతుంది కదా మీకు? 3 ముక్కల్లో చెప్పాలంటే కన్నేసింది, కుదరలేదు, తర్వాత నింద వేసింది, జైలుకి పంపించింది. చూడండి ఏమంటున్నాడు దేవుడు? ఇదే విధంగా మనం పాపం చేస్తున్నట్లయితే, ఒక అమాయకుని మీద నిందలేసినట్లయితే, ఒక అమాయకుడి మీద నిందలేసి లేనిపోనివి ప్రచారం చేసి చెప్పినట్లయితే, ఒక అమాయకుని జీవితాన్ని పాడు చేయాలని చూసినట్లయితే ఏమిటంట? దేవుడు చెప్తున్నాడు, జీవ గ్రంథంలో నుంచి మన పేరు తుడిచేస్తాడంట. మన పేరుని ఆయన ఏం చేస్తాడంట? తుడిచేస్తాడంట. నా గ్రంథంలో నుండి తుడిచి వేసేదను అని అంటున్నాడు. ఆ తర్వాత మరొక వచనాన్ని కూడా మనం త్వరగా చదువుకొని ముగించేసుకుందాం. రోమియోలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసినప్పుడు పత్రికను రాస్తూ మాట చెప్తున్నాడు అనమాట. 6వ అధ్యాయము చదవండి 23. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏంటంటే పాపం చేస్తే ఏంటంట? మరణమే. మరి ఇక్కడ ఇంకో మాట కూడా రాయబడింది, ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో. అంటే ఏంటి? నందు ఉండడం అంటే ఏంటి? ఆయన మాటల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళకు నిత్య జీవం. ఇంకా అంతే. ఇక్కడ మనం ఇంతకుముందు చదివాం కదా, ఏమని? నేను మిమ్మల్ని ఎరగనని అంటాను, నా యొద్ద నుండి పొండని అంటాను, జీవ గ్రంథంలో నుంచి, తన గ్రంథంలో నుంచి మన పేరు తుడిచివేస్తానని అంటున్నాడు. ఇక్కడ ఏంటంట? ఇక్కడ ఏమని రాయబడింది? పాపము వలన వచ్చే జీతము మరణము అని అంటున్నాడు. అంటే నిత్యము మనము మరణించబడి ఉంటాం. అది అంటే నిత్య జీవం అనేది మనం మరలా తిరిగి మనం దేవునితో జీవించామన్నమాట. అది. అయితే ఇంకొక వచనాన్ని కూడా మనము చదువుదాం. యోహాను రాసినటువంటి సువార్తలో, యేసు ప్రభు వారి ప్రియమైన శిష్యుడు యోహాను గారు రాసినటువంటి సువార్తలో కూడా ఒక మాట ఆయన తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం చదువుదాం. 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనము చదువుదాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంటే పాపం నువ్వు చేసావనుకో, నువ్వు పాపానికి దాసుడు అయిపోతావు. నువ్వు పాపం చేయలేదనుకో, నువ్వు నాకు దాసుడు అవుతావు. నేను నిన్ను దాసుడిగా చూడను, నేను నిన్ను స్నేహితునిగా చూస్తాను అని అంటున్నాడు దేవుడు. మీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు, చెడ్డవాడు. వాడు చెప్పినట్టుగా మనం చేస్తే ఏమవుతుంది? వాడికి దాసులం అయిపోతాం. ఒక మంచివాడు ఉన్నాడు, ఒక పని చెప్పాడు, మనం చేసాము, అతను ఎట్లా చూస్తాడు మనల్ని? మంచివాడు మనల్ని మంచిగానే చూస్తాడు. అది ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? మరొకసారి మనం చదువుదాం కదా. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. మనం దాసులంగా ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. మనం పాపం చేసినట్లయితే మనం దాసులం అయిపోతాం, పాపానికి దాసులం అయిపోతాం. ఆదికాండంలో కూడా ఒక మాట రాయబడింది. అదే విధంగా స్పష్టంగా ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాటలు ఒకసారి మనము 4వ అధ్యాయంలో చివరి 7వ వచనం నుంచి మనం చదివినట్లయితే స్పష్టంగా రాయబడింది. నీవు సత్క్రియ చేసిన ఎడలా నీ తలనెత్తుకొనవా? సత్క్రియ చెయ్యని ఎడలా వాకిట పాపము పొంచి ఉండును, దానికి నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. మనం ఏం చేయాల్సి వస్తుందంట? చివరికి
దాన్ని ఏలాల్సి వస్తుందంట. దానికి మన మీద కోరిక పుడుతుందంట. చివరికి మనం దాన్ని ఏలాల్సి వస్తుందంట. ఒకదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో దాన్ని, ఇంకొక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక దాన్ని, చివరికి దాన్ని మనం ఏలాల్సి వస్తుందంట. దానికి మనం బానిసలం అయిపోయి ఉండాల్సి వస్తుందంట. దేవుని ప్రియమైన ప్రజల, కాబట్టి పోతీఫర్ భార్యలాగా మనం ఉన్నట్లయితే, మనం కన్ను వేసే వాళ్ళంగా, కుదరకపోతే నింద వేసే వాళ్ళంగా మనం ఉన్నట్లయితే, ఒక మంచి వాడిని చెడ్డవాడిగా చూపించడానికి అనేకమైన అబద్ధాలు ఆడేవాళ్ళుగా మనం ఉన్నట్లయితే, చివరికి మన పరిస్థితి ఏంటంట, మీరెవరో నాకు తెలియదు అని అంటాడంట దేవుడు. నా యొద్ద నుండి పొండి అంటాడంట దేవుడు. తన గ్రంథంలోండి మన పేరు తుడిచేస్తాడంట దేవుడు. ఆ తర్వాత మనకు మరణమేనంట. ఆ తర్వాత మరణానికి మనం దాసులం అవుతామంట. పాపానికి మనం దాసులం అవుతామంట. పాపానికి మనం దాసులం అవుతామంట. అది మనల్ని మన వాకిటనే పొంచి ఉంటుందంట. పాపము ఏంటంట, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఆ తర్వాత దానికి నీ ఎడల దానికి వాంఛ కలుగునంట. మన మీద దానికి కోరిక కలుగుతుందంట. ఆ తర్వాత ఏంటంటే అది మనము దాన్ని, నీవు దానిని ఏలేదవు అని రాయబడింది. మనం దాన్ని ఏలాల్సి వస్తుందంట. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలు, మనం బానిసలుగా, మనం దాసులంగా జీవించడానికి దేవుడికి ఇష్టం లేదు. మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, మరి దేవుడు ఏ విధంగా ఉన్నాడు మన ఎడల అని మనం ఆలోచన చేసినట్లయితే, రెండు వచనాలు మనం చూసుకొని ముగించుకుందాం. తీతు గారికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికలో ఒక చక్కనైన మాట తెలియజేస్తున్నాడు. మనం ఒకసారి చదువుదాం. తీతు 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను. ఏంటంటే సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, అంటే ఏంటి, సమస్తమైన దుర్నీతి నుంచి అంటే ప్రతి పాపం నుంచి మనల్ని ఆయన విమోచించి ఏం చేస్తున్నాడంట, సత్క్రియల యందు ఆసక్తి కలిగేలాగన, మనకి సత్క్రియల యందు ఆసక్తి కలిగేలాగన ఆయన చేయడం కోసం తన కోసం ఏం చేస్తున్నాడంట, పవిత్రపరచుకుంటున్నాడంట. మనల్ని ఏం చేస్తున్నాడంట, పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను ఏం చేసుకున్నాడంట, అర్పించుకున్నాడంట. తన్ను తాను ఏం చేస్తున్నాడంట, మన కోసరము అర్పించుకున్నాడు. అంటే ఏంటి, దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుడు మనతో కలిసి జీవించాలనుకుంటున్నాడు. అది దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనతో ఆయన కలిసి జీవించాలనుకుంటున్నాడు. మరి ఎందుకు దేవుడు మనతో ఉండలేకపోతున్నాడు అంటే, మనలో సత్క్రియలు అనేవి లేవు. పోతీఫర్ భార్యలో సత్క్రియలు అనేవి లేవు. అయితే దేవుని ప్రియమైన ప్రజలరా, ఇప్పటికీ కూడా మనం పోతీఫర్ భార్యలాగా ఒకవేళ మనం ఉన్నట్లయితే, దేవుడు ఏం చేస్తున్నాడంట, మనకు సత్క్రియలు యందు ఆసక్తి కలిగించటం కోసం, మనల్ని పవిత్రపరచుకోవటం కోసం, మనల్ని తన సొత్తుగా చేసుకోవటం కోసం తన్ను తానే మన కొరకు అర్పించుకుంటున్నాడంట. మరొక వచనాన్ని మనం చదివి ముగించుకుందాం. మనందరికీ తెలిసినటువంటి మాటనే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1:20. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఏంటంటే పాపముల నుండి రక్షించేది ఎవరంట, ఆయనే పాపముల నుండి మనలను రక్షించే దేవుడు. మనల్ని మన పాపముల నుండి రక్షించే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. చూడండి, ఆయన మనల్ని తన సొత్తు అంటున్నాడు. మనల్ని పవిత్రపరచుకుంటున్నాడంట. మనలో సత్క్రియలు చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఏంటి, మనలో తనను తాను చూసుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, మనము దేవుని సంతోషపరచువారిగా మనము ఉండాలి. మనం శిక్షించబడాలని, మనము నశించిపోవాలని, కృషించిపోవాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకున్నాడు. అది కాదు ఆయన క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ ఏంటి తెలుసా, అందరినీ ప్రేమించే క్యారెక్టర్, అందరినీ దగ్గరికి తీసుకునే క్యారెక్టర్, అందరికీ తన ప్రేమను పంచే క్యారెక్టర్ అయినది. శిక్షించే క్యారెక్టర్ కాదైనది, పీడించే క్యారెక్టర్ కాదైనది, ప్రేమించే మనస్సు ఆయనది. ప్రార్థన చేద్దాం. ఎంత మంచి దేవుడు తనను తాను మన కొరకు అర్పించుకున్నాడు. మనల్ని పవిత్రపరచుకోవటం కోసం, మనలో సత్క్రియల యందు ఆసక్తి కలిగించటం కోసం
తన్ను తాను అర్పించుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఎంత గొప్ప మనసున్న దేవుడు, ఇంత గొప్ప పవిత్రమైన దేవుడు మనలో పవిత్రతను కోరుతున్నాడు. సాతాను మనల్ని దాసుడిగా చూడాలని దాస్యమును కాడి మన మీద మోపాలని చూస్తున్నాడు, మనల్ని నలగొట్టాలని చూస్తున్నాడు. కానీ దేవుడు, యేసు దేవుడు మన కొరకు దిగివచ్చి తన్ను తాను అర్పించుకున్నాడు. ఎటువంటి సమస్యలలో నువ్వు ఉన్నా, ఎంత పెద్ద పాపం నువ్వు చేస్తున్నా, నిన్ను పవిత్రపరచుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను మార్చుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను తన సొత్తుగా చేసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను తన దగ్గరికి తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీ దుష్కార్యం ఏంటో నువ్వే గుర్తించినట్లయితే నిన్ను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, పాపముల నుండి రక్షించే దేవుడు, పాతాళము నుండి రక్షించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం.